అంట ఒక స్త్రీ వచ్చి ఏమంటుందంట, సహాయం చేయాల రాజుగారు, రాజా సహాయం చేయ్యా అని చెప్పని కేకలు వేస్తున్నాడు. ఒక స్త్రీ ఏం వేస్తుంది, కేకలు వేస్తుంది. ఏమని, సహాయం చేయాలయ్యా అని కేకలు వేస్తుంది. రాజుగారు ఏమంటున్నారో తెలుసా, సహాయం చేయమని కేకలు వేసాను. సహాయం చేయమని కేకలు వేయడం విని, యెహోవా నీకు సహాయం చేయాలి, నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయను. రాజుగారు అంటారు, యెహోవా సహాయం చేయాలి, నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేసానమ్మా. నువ్వు యాగలు వేసినా, ఎవరి యాగలు వేసినా, మన ఎంత యాగలు వేసినా తగులోని దేవుని సహాయం లేకపోతే మనం ఏం చేయాలో చెప్పండి, ఏమీ చెయ్యలేము. కాబట్టి రాజుగారిని బైబిల్లో నిజంగా రాజుని ఆశ్రయిస్తే ఒకవేళ సహాయం దొరికిపోయేమో. ఎందుకంటే రాజు ఏది దొరకదని చెప్పాను. ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళేది, రాజుగారి దగ్గరికి వచ్చి ఆకలిస్తే ఏమని, సహాయం చేయండి రాజా, సహాయం చేయండి అంటే ఆ రాజుగారు ఏమంటాడు, యెహోవా సహాయం చేయండి, నేను ఎక్కడ నుండి సహాయం చేశానమ్మా. చెప్పండి, దేవుడి సహాయం లేకుండా మనం ఎటువంటి సహాయం పొందుకుంటే చెప్పండి, మన వల్ల అయితే దేవుడి సహాయం రాజులైనా కానీ ఎవరికైనా కానీ దేవుడి సహాయం అనేది చాలా అవసరం అన్నమాట. అయితే నేను ఎక్కడ నుండి సహాయం చేయను, కళ్ళంలో నుండి అయినా ద్రాక్షారామంలో నుండి అయినా నేను ఇచ్చి సహాయం చేయవలపడని చెప్పి ఏమంటాడు, కళ్ళంలో పోయి ఎంత తీసుకొచ్చి నీకు ఇచ్చానా అమ్మా, ధైర్యంగా ద్రాక్షారామంలో దేశపోయి రసాలు తీసుకొచ్చి నీకు ఇచ్చానా, వీలు పడదు. ఎందుకంటే ముట్టడి వేయబడిన మనము వాళ్ళ చేతులు బానిసలు ఉన్నాం. అది ఎవరి వల్ల కాదు, దేవుడే సహాయం చేయాలని చెప్పిన రాజుగారు చెప్తా ఉన్నమాట. చెప్తుంటే ఏదైనా నుంచి సహాయం చేయవలపడదని చెప్పి అసలు ఈ విచారానికి కారణం ఏంటి అని అడిగాడంట. రాజుగారు ఏమన్నాడంట, సరే సహాయం చేయమని చెప్తున్నారు, బాధలో ఉన్నావు, విచారంలో ఉన్నావు, అసలు ఈ విచారానికి కారణం ఏంటి అని అంటే ఆ స్త్రీ అంటుంది, ఏమంటుంది, ఈ స్త్రీ అక్కడ ఇంకో స్త్రీ కూడా ఉందన్నమాట. ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారంలో మీ బిడ్డలేము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు నేను నా బిడ్డను వంట చేసుకొని తిరిగి, అయితే మరునాటి యందు నేను దాన్ని చూసి నేటి ఆహారంలో మీ బిడ్డను అడిగితే కానీ అది తన బిడ్డను దాచిపెట్టాను అని చెప్పాను. చూడండి ఏమంటుంది, ఎంత కలువ చూడండి, కన్న బిడ్డనే కోసుకొని కూరడుకొని తినే అంత కలువ అన్నమాట. ఆకలి తీర్చుకోవడానికి నిజంగా ఆకలి అయితే ఎవరి స్వార్థం ఆడలేదు కదా, నాకైతే నేను ఇంటికోవడం చూస్తాను కదా. ఎంత కలువ చూడండి. అటువంటి పరిస్థితుల్లో అంట ఇద్దరు స్త్రీలు అంట ఏమనుకున్నారంట, మనం ఈ కలువును జరుపుకోలేదు కానీ ఇవాళ నా బిడ్డను వంట చేసుకుంటున్నాము, మీ బిడ్డను వంట చేసుకుంటున్నాము, రేపు నా బిడ్డను ఇస్తా అని చెప్పని ఆ బిడ్డను వంట చేసుకుంటున్నారంట. తర్వాత ఆ బిడ్డని దానికి దాచి పెట్టిందంట. దాచి పెడితే రాజు దగ్గరికి వచ్చి విషయం చెప్తున్నాయా, సహాయం చేయంటే ఆయన అనుకుంటున్నాడు, కొన్ని గింజలు అడుగుతున్నాయేమో, కొంత ద్రాక్షారసం అడుగుతున్నాయేమో అని చెప్పి అలా అడుగుతున్నాడు. అడిగి నేను ఎక్కడి నుంచి చేసుకొచ్చానమ్మా అని, అసలు ఈ విచారానికి కారణం ఏంటో చెప్పు అంటే ఏమంటే, అయ్యా నేను విన్నానా, ఈ స్త్రీ నా పక్కన ఈ స్త్రీ నా బిడ్డని వంట చేసుకొని తిందాము అని చెప్పి నా బిడ్డని వంట చేసుకొని తినాలి, రేపు నీ బిడ్డని రేపు నా బిడ్డని ఇస్తానని చెప్పాను, తన బిడ్డని నా బిడ్డని వంట చేసుకుని తిన్న తర్వాత తన బిడ్డని దాచిపెట్టాడయ్యా అని చెప్తే రాజుగారు ఏం చేసినట్టు, ఆ స్త్రీ మాటలు విని రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చు కదా. చూడండి రాజుగారు వస్త్రాలు చింపుకోనంట, బాధ తట్టుకోలేక ఏం చేసినట్ట, వస్త్రాలు చింపుకొని బాధకొని ఏం చేయలేని పరిస్థితిలోని నడిచిపోతాను అన్నమాట. ప్రాకారం మీద నడిచిపోవచ్చు కదా. జనులు అతన్ని తేలి చూసినప్పుడు లోపల అతని వంటి మీద గోనె పట్ట కనబడను. గోనె పట్ట కట్టుకోవడం రాజుకి అవమానం. రాజులు వస్త్రాలు తీసేయకూడదు. కానీ చూడండి అటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే అంత బాధ వచ్చిందన్నమాట. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయగాక అనేను. చూడండి ఆయనకి ఏం కలిగింది, వస్త్రాలు చింపుకున్నాడు.
చేయాలి, అందరూ కలిసి దేవుడిని వేడుకోవాలి కదా. కానీ ఏమంటాడో తెలుసా, షాపాతు కుమారుడైన ఎలీషా ఒక తల, ఎలీషా తల ఈ దినాన తీసేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగుతుంది. అసలు ఎలీషా ఎవరు? దైవసేవకుడు. ఎలీషా ఎవరు? దైవసేవకుడు. దైవసేవకుడైన ఎలీషాని రాజు ఏమంటాడు, బాగా కట్టుకోలేక నిజమే సేవకులు దూషిస్తే ఏమైంది చెప్పండి? సేవకులకే అంటాం, లేకపోతే సేవకురాలకే అంటాం, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద దైవసేవకులు అంటాం, దేవుని అంటాం కాదు, ఎవరైనా కానీ. కానీ ఇక్కడ ఏం చేస్తాడు, వచ్చిన కలుగును కట్టుకోలేక ఏమంటాడే కదా, ఈ దినమున అతని పైన నిలిచి ఉన్నాయి కదా తల. ఏంటంటే తర్వాత షాపాతు కుమారుడైన ఎలీషా ఏమంటారా, ఈ దినమున అతని పైన నిలిచినాడు ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయగాక నేను. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాను. ఆ పంపబడిన వాడు ఎలీషా యొద్దకు రాకుంటే వాడు ఆ పెద్దలను చూసి, ఈ నరహంతకుని కుమారుడు నా కర్ణ కొట్టివేయటకు అతని పంపినాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఆ దూత రాగా వాడు లోపలికి రావడం తలుపుతో వాడిని వెలుపలికి త్రోసి తలుపు మూసివేయడి, వాణి యజమాని కావలసినప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని ఎదురు వచ్చింది. అంతట రాజు, నీ కీడు యెహోవా వాడినది, ఇక నేను ఎందుకు యెహోవా వాళ్ళని కనిపెట్టుకొని ఉండవాలి అని. ఏం జరిగిందంటే ఇక్కడ అర్థం చేసుకుంటే అర్థమైంది, జాగ్రత్తగా వినండి. ఏం జరిగిందంటే ఇక్కడ ఆ బాధను తట్టుకోలేక రాజు వస్త్రాలు చింపుకొని నడుచుకుంటూ పోకుండా ఏమంటాడంటే, ఈ దినమున షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల అతని మీద ఉంటే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయాలి. అంటే ఏం చేయాలి? తల కొట్టేయాలి. ఎవరు తల? దైవజనుడు తల. దైవజనుడు తల కొట్టేస్తాడా రాజు? దేవుడు ఒప్పుకుంటాడా? దైవజనుడు తలను కొట్టేయాలని చెప్పాలి కొంతమంది మనుషుల్ని ఎలీషా దగ్గర పంపించినాడు. అయితే ఆ ఎలీషా దగ్గర కొంతమంది మనుషులు పంపిస్తే ఆ మనుషులు అక్కడ దూరంగా ఉండగానే దైవజనుడు ఏమన్నాడో తెలుసా, అక్కడ పక్కన ఆటంటాడు, నా తల కొట్టించడానికి ఆ నరహంతకుని కుమారుడు నా తల కొట్టడానికి మనుషులు పంపిస్తాడు, ఇదిగో మీరు ఆ ఎదురుకొని కలిపేసేయండి, వాడు వెనకాల వాళ్ళ యజమానుడు రాజు వస్తుందని చెప్పని చెప్తున్నమాట. ఆయనకి ఎక్కడ పడింది చెప్పండి? ఎక్కడో మీరు మాట్లాడితే దైవజనుడికి ఎక్కడ పడింది? దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు తెలియజేస్తా ఉంటే వాడు వచ్చి అయ్యా దేశ వాడు ఏమంటాడు, ఇదిగో నా ఆనందకు కుమారుడు ఆ రాజు గారు నా కళ్ళ కొట్టడానికి మనుషులు పంపిస్తాడు, కాబట్టి మీరు కలిపేసేయండి అని చెప్పని చెప్తున్నాడు. కలిపి వేసి వేయడి మన యజమానుడి కాగచప్పుడు వాని వెనక నిలబడిన దాన్ని వానితో చెప్పు చూడగా ఆ రోజు అతని ఎదురు వచ్చింది. అతడు రాజు అంతటా రాజు, ఈ కీడు యెహోవా అనేది, నేను ఇంకెందుకు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవలను? రాజు అంటాడేగా, దేవుడు ద్వారా వచ్చిన ఈ కీడుని నేనే తప్పించుకుని మనుషుల ద్వారా వచ్చినట్టే. దేవుడు ద్వారా వచ్చే కీడుని ఎవరు తప్పిస్తారు? దేవుడే తప్పియాలి. మనుషుల ద్వారా వచ్చిన కీడులో మనుషుల వాళ్ళకి తప్పియాలి. క్షమించరా ప్లీజ్, క్షమించమ్మా ఏమన్నా కులపేదేవా అంటే వదిలేస్తారు. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన కీడుని తప్పించుకోవడానికి రావాలి కాదు. ఇక నేను దేవుడి దగ్గర ఎందుకు విచారణ చేయాలంటాడు రాజు. ఏమంటాడు, ఈ కీడు యెహోవా వాడనైనది, నేను ఎందుకు యెహోవా యొక్క కనిపెట్టుకున్నాను అని అంటున్నాడు. అప్పుడు ఎలీషా రాజుతో, నేను యెహోవా మాట ఆలోచించిన, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు సోమరోజు ద్వారం రూపాయి 1 ఒక మానికి సన్నటి నీళ్ళు, రూపాయి 1 2 మానికల ఎవరు అమ్మబడును. దైవజనుడు అప్పుడు తెలుసా, అదే రాజుగారితో ఏ రాజు అయితే ఎలీషా తల కొట్టియాలని వచ్చిండు, అదే రాజుగారితో ఎలీషా గారు ఏమంటాడో తెలుసా, ఏమంటాడంటే రేపు ఈ వేళకి ఇదే టయానికి ఏ కళ్ళు వచ్చిందని నువ్వు నా మీద నన్ను సంపాదన చేస్తున్నావు, ఎందుకంటే కళ్ళు రమ్మని చెప్పని ఆజ్ఞాపించింది. ఏలియా ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురిసిందా? కురవలేదు, కళ్ళు వచ్చింది. మరలా ఏలియా ప్రార్థన చేస్తే 3.5 వర్షం కురిసి మంచిగా పంటలు పడింది. అంటే ఇప్పుడు కోపం ఎవరి మీద ఉన్నాయని దైవజనుడి
వచ్చినప్పుడు దైవజనుడికి ముందుగానే అర్థమై వాళ్ళని తలుపేయండి, వాళ్ళు ఎలా ఉంటాడని చెప్పిండు. అప్పుడు రాజు ఏం చేయలేక దేవుడు వాళ్ళకి కీడు వచ్చింది, నేనేం చేశానయ్యా, నేను దేవుడే తప్పియాలి అని చెప్పని అనుకున్నప్పుడు దైవజనుడు అప్పుడు అంటున్నానమాట. అప్పుడు ఎలీషా రాజుతో వెళ్ళాను, ఎవరు అంటాడు, తన చంపాలని పంపించిన ఆ రాజు అంటున్నాడు. ఏమంటున్నాడు, యెహోవా మాట ఆలోచించుకో, యెహోవా సెలవిచ్చినది ఏమనగా రేపు ఈ వేళకు సోమవారం ద్వారం ₹1 ఒక మానవుని సమర్పించి ₹1 2 మానవులు ఎవరను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండేను. ఆ అధిపతి అంటున్నాడ, దైవజనుడు ఎలీషా రాజు అంటున్నామాట, ఏమని రేపు ఈ వేళకి సోమవారం అన్నట ₹1 రూపాయికి ఎంత అంట, రూపాయికి మానవుని సమర్పించి ₹2 మానవులు ఎవరు అమ్మబడును. అసలు గాడిద కాలి ఏముంటే అదే ₹70 ₹80 ఉంది. పావులప్పుడు రెట్టే ఎంత ₹5 ఉంది. అటువంటి రూపాయి ఇంత మానవులు గోధుమ పిండి అవుతుంది, ఎవరైతే వస్తున్నాయి, ఆశ్చర్యమే కదా. ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వచ్చి సాధించాలంటారు, అంత అవకాశం కూడా లేదు కదా, అంత కరువు కదా. దాన్ని ఎట్లా చెప్పగలిగిండు, దేవుడికి అసాధ్యం ఏది లేదు. దేవుడు తనకి తెలియజేసిన అన్నమాట. దేవుడు అంటున్నాడు, దైవజనుడు అంటున్నామాట, ₹1 ఎంత సమర్పించి మానవులు సమర్పించి ₹5 మానవులు ఎవరు అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండను. ఆ అధిపతి యెహోవా ఆకాశము కిటికీలు తెరిచిండు, అలా జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా ఏమంటున్నాడ, ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండను. ఆ అధిపతి చేతి మీద రాజు ఆనుకున్నాడు కదా. ఆ అధిపతి అంటున్నాడ, ఏమంటున్నాడ, ఆకాశము కిటికీలు తెచ్చినాడని జరిగింది. అసలు బైబిల్లో ఒక మాట ఉంది, ఆకాశపు వాకిలి విప్పుతాడంట ఆయన, పట్టజాలని బియ్యలు కుమ్మరిస్తాడంట. నేను అంటాడు, ఆకాశపు వాకిలి విప్పినా ఇది జరిగిందా? ఒకవేళ ఆకాశ వాకిలి విప్పితే అన్ని గోధుమలు అని ఎవరు రావడానికి అవకాశం ఉందేమో, ఇది జరిగిద్దా అని డౌట్ పడుతున్నాడు. ఏమంటాడు, అధిపతి యెహోవా ఆకాశం కిటికీలు తెరిచిండు, అలా జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతను నేను కన్నులు దాన్ని చూసేవు కానీ దాన్ని తినకముందు కానీ అతనితో చెప్పాను. చూసారా, ఖచ్చితంగా జరిగింది. ఆకాశవాకిని విప్పినా కానీ, దేవుడు ఆకాశవాకిని విప్పినా కానీ ఇది జరిగిందా? అన్ని ఎవరు ఎక్కడి నుంచి చేసుకొస్తారు, అన్ని గోధుమలు ఎక్కడి నుంచి చేసుకొస్తారు, ఇది జరిగిందా నిజంగా అని అడుగుతున్నమాట. అడుగుతుంటే దైవజనుడు ఏమంటాడు తెలుసా, అవును ఖచ్చితంగా జరిగింది, కానీ నువ్వు తినవద్దని, నువ్వు తినవు, నీ వల్ల కాదది అని చెప్తున్నాను. అది ఖచ్చితంగా జరిగింది కానీ నువ్వు తినకుంటున్నావు. ఎందుకు తినడం, అంత తక్కువ వచ్చినప్పుడు తినకపోవడం ఏంటి? చూడండి ఏం జరుగుతుంది. తినకుందు అప్పుడు పట్టణపు దొంగ వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరికి ఒకరు చూసి మనం చచ్చిపోగలరు, ఎందుకు కూర్చుండగలరు, పట్టణంలోనికి పోదు అనుకుంటున్నా, పట్టణంలో క్షామం ఉన్నది, ఉన్నందున అక్కడ చచ్చిపోదు, ఇక్కడ ఒకళ్ళ కూర్చున్నాను, ఇక్కడ చచ్చిపోదాం. కాబట్టి పదండి, సిటీలో దండి టైంలోకి పోదాం రండి, వారు మనల్ని బ్రతికిస్తే బతుకుదాము, మనల్ని చంపితే చద్దాము అని చెప్పుకొని సంధి చీకటి సిరియన్ల దండుపేటలోకి పోవాలని లేచి సిరియన్ల దండులో వెలుపలి బాగున్నట్టు రాగా అసలు ఎవరిని కనపడకపోయింది. ఏంటంట, ఇప్పుడు శత్రువులు అదిరిపోవడానికి భయం అయితే కాదన్నమాట, ఎందుకంటే సంతలేకపోయాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే కుష్ఠరోగులు 4 నిద్ర కావద్దు ఎవరు కూడా, ఇక్కడ 4 కుష్ఠరోగులు అంట, కుష్ఠరోగులు 4 అంట. ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఆకలితో ఇక్కడ చచ్చిపోతాం, పట్టణంలోకి పోతే వాళ్ళు క్షామం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనం చంపుతారు, ఎక్కడ చచ్చిపోతాం కదా, అక్కడ చచ్చిపోతాం కదా, కాబట్టి ఎక్కడే చచ్చిపోయే వాళ్ళే కదా. కాబట్టి మనం ఏం చేద్దాం, పట్టణంలో పోతే పాటు చంపితే చొక్కాలు, బతనైతే బతుకుదాం, ఏదైనా దొరికితే తిందాం అని చెప్పి ఎవరికైనా అడుగుతుంది కదా, ఎవరికైనా ఆకలి ఉంది కదా, ఎవరికైనా ఆకలి, ఎవరికైనా ఆకలే కదా, ఆకలి తీసుకోవడానికి ఆ 4 మనుషులు అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారు, ఇక్కడ కరువు ఉంది, ఎట్లాగో మనం ఇక్కడ ఈ లోకంలో చచ్చిపోవడం ఆకలితోటి,
పట్టణంలో పోతే చదువు అక్కడ చచ్చిపోవడం, ఎక్కడ చచ్చిపోయేవాడిని అక్కడ చచ్చిపోవడమే. కాబట్టి పట్టణంలో పోవడం ఏదైనా కానీ చంపని ప్రోత్సహిస్తే బ్రతుకులు అని చెప్పని వాళ్ళు ఏం చేశారట, ఆ పట్టణంలో పోయారు. పట్టణంలో పోస్తే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎవరు లేరట, ఎవరు లేరట. అయితే వాళ్ళు మనల్ని బ్రతికించిన బ్రతుకులను మనం చంపిన సత్వము అని చెప్పుకొని సందేశించిన స్త్రీల దండు పేటలోనికి పోవడానికి లేచి స్త్రీల దండు జలపై కాకుండా రాగా ఎవరు నమ్మకపోయింది. అది ఎవరు లేకపోవడం ఏంటి అంటే యెహోవా రథములతోని గుర్రములతోని గొప్ప సమూహముతోని స్త్రీల దండులను జలపై చేయగా వారు మన మీదికి వచ్చినవై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజును ఐగుప్తీయుల రాజులను బతికించి ఉన్నాడు. ఒకరు చెప్పుకోండి ఏంటంట, వాళ్ళ పట్టణంలో పోయేసరికి ఒక్క మనిషి కూడా లేదంట. అదేంటి వీళ్ళు ఎందుకు చంపుతారు అనుకోని బాగున్నారు. కానీ ఎందుకు దేవుడు ప్రేమించి వెళ్ళారట. ఇది దేవుని ప్రణాళిక. దేవుని కార్యం నెరవేర్చాలంటే పుష్పములైన వాడుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు అన్నమాట. అయితే ఈ పుష్పములు అక్కడ వెళ్ళేసరికి వాళ్ళకి ఏం కాదు, ఒక్క మనిషి కూడా లేదు. కానీ ఏంటంటే దేవుడు అంట సిరియా దేశానికి అంట ఏం చేసినట్టే గుర్రాలు మనుషులు కాదు, కేవలం గుర్రాలతోని రథములతోని ఇంకా నిలబడి చేసిన ఇప్పుడు గుర్రాలు రథాలు మనుషులు లేదా వచ్చాయి. ఎవరు లేకుండా ఇప్పుడు గుర్రాలు రథాలు వచ్చినాయంటే ఖచ్చితంగా మన దేశం ఈ రాజు ఖచ్చితంగా ఐగుప్తు రాజుని ఇంకెవరు రాజుని ఖచ్చితంగా మన దగ్గర పంపించాడు. ఓ పాటలు పాడే చెప్పాలి. ఊరు మాత్రం ఏం చేశారంట, పారిపోయారట. ఏది మనుషులు చూసి కాదు, కేవలం ధ్వని మాత్రమే విన్నారు. గుర్రాలు కొని రథాలు కొని లేక చూడాలి, గుర్రాలు కొని రథాలు కొని ఈయనంట ఏం చేశారట, ఇంకేముంది రాజు గారు ఈ రాజు ఆ రాజు అందరూ రాజులు కలిసి మన నీటికి ఎప్పుడు వచ్చారు, మనం చంపేస్తారు, ఖచ్చితంగా వెళ్ళిపోవడం బాగుందని చెప్పని ఊరి పెట్టిపోయారంట. ఎవరైతే మొట్టలు వేశారో వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఆశ్చర్యం జరుగుతుంది. చదవండి, వెలుగునట్టు చేయ వాళ్ళు మన వీధికి వచ్చిన ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజును ఐగుప్తీయుల రాజును వాళ్ళకి జీతం ఇచ్చి మన మీదకి పంపించున్నాడు. కాబట్టి మన గుడారాలను విడిచిపెట్టి పోదామని చెప్పి ఆ గుడారంలోనైనా గుర్రంలోనైనా గాడిలోనైనా దండు పెట్టుకున్న వాళ్ళు ఏమి తీసుకోవాలి, తమ ప్రాణాలను రక్షించుకోవడానికి చాలు నిలుపుని సందే చీకటి ఉండగానే ఉన్నట్టుగా పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయి ఏం చేశారంట, ఉన్నట్టుగా కేవలం ధ్వని మాత్రమే ఇవి. ఏమైనారు ధ్వని, ఏమి విన్నారు, గుర్రాలని రథాలు కొని ఇవి. ఇంకేముంది రాజు మరి రాజులు ఇంకోమంది రాజులు పోవేసుకొని మన ఇంటికి వచ్చింది. ఖచ్చితంగా మనం మొట్టలు వేయడానికి కాబట్టి ఉన్న పాటున మన ఆస్తి కాదు, మన అంతస్తు కాదు, మన ప్రాణాలను కాపాడుకున్నాం. ఉన్న పాటు ఏదో ప్రాణి ఏ బీమల డబ్బులున్నా ఏ బంగారం ఉన్నా ఎక్కడ ఏ లెవెల్ ఉన్నా కానీ వాటిని విడిచిపెట్టి మన ప్రాణాలను రక్షించుకున్నాం. పదవి అని చెప్పి వెళ్ళిపోయేసరికి పారిపోయి కాబట్టి ఆ కృష్ణుడు దండుపేట వెలపై బాగున్నప్పుడు వద్దకు వచ్చి ఒక గ్రామంలో వచ్చి భోజన పాత్రలు చేసి ఆ కృష్ణుడు ఏం చేశారట, దండుపేటలో ఒక గుడారానికి వచ్చారట. పూజి చూస్తే ఆ ఇంట్లో ఎవరు లేరట. ఆ ఇంట్లో అన్నంగా కడుపు నిండా చూడండి పాపం ఎన్ని రోజులు కూడా ఆకలిలో ఉన్నారు, ఆకలితో అనుభవిస్తున్నారు. అటువంటి వారి కోసం దేవుడు ఏం చేసింది తెలుసా, అటువంటి వారి కోసమే కాదు అందరి కోసం కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. యుద్ధం చేయలేదే, లేకపోతే అక్కడికి ఏదో చేయలేదే, కానీ కేవలం ధ్వని మాత్రమే వినపడేటట్టు చేసిండు. ఆ ప్రజలకి ధ్వని మాత్రమే, గుర్రాలతోని రథాలతోని మాత్రమే వినపడేటట్టు చేసి అమ్మో ఇంకేమో ఇశ్రాయేలు రాజు ప్రజలు మా ఇంటికి పంపించాడు, ఇక మా పని అయిపోయింది, నా ప్రాణాలన్నా కాపాడుకుందాం అని చెప్పని ఉన్న పాటన ఊరు తీసుకొని వెళ్ళిపోయారు. ఎంత మంచి ఆహార పదార్థాలు, ఎంత మంచి వెండి, ఎంత మంచి బంగారు, ఎంత ధనము, నాణ్యాలు అన్ని కూడా వదిలిపెట్టి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి
వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఈ పుష్పం వచ్చేసరికి ఎవరు లేదు కదా, ఒక ఇంట్లోకి వెళ్ళారు. గుడారంలోకి వెళ్ళి మంచి ఎవరు లేకపోయేసరికి వాళ్ళు నిండా అమ్మన్నారు. తిని వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? వెండి బంగారంలో కాబట్టి ఆ దృష్టిలో గడ్డిపేటలపై బాగున్నతో వచ్చి ఒక గ్రామంలో వచ్చి భోజనపానం చేసి అతడి నుండి వెండి బంగారం పట్టుకుని ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మొదటి గ్రామంలో వచ్చి అతడి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టింది. వారు మనకు చేయడం మంచి పని కాదు. ఏమనుకుంటున్నారు తెలుసా? ఒక ఇంట్లో వచ్చేసి ఎవరు లేదు కదా, కడుపు నిండా అన్నం తిన్నారు. వాళ్ళకి కావలసినంత బంగారం వెండి తీసుకొని పోయి దాచిపెట్టారు. మళ్ళీ ఇంట్లో పోయారు. ఎవరు? నలుగురు కృష్ణుడు మళ్ళీ ఇంట్లో పోయారు. ఆ ఇంట్లో కూడా ఒక వెండి బంగారాన్ని తీసుకొచ్చుకొని దాచిపెట్టుకొని అనుకుంటున్నారు తెలుసా? ఇది మనకు సరైనది కాదు, ఇది మనకు సరైనది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఓడుకునేలా చూడండి. కరుణ పోయినందుకు మనకు మంచిదేనా చెడ్డదేనా? కరుణ రోజు మనకి చెడ్డదినాలా మంచిదినాలా కదా? రోగాలు ఉన్న రోజు మనకి మంచిదినాలా చెడ్డదినాలా? చెడ్డదినాలే కదా. రోగం పోయినప్పుడు మనకు మంచిదేనా కదా? లేదా దేవుడు ఇంత గొప్పగా చేసింది కాబట్టి మనం చేసేది మంచి పని కాదు. నేడు దినము శుభవర్తమానము, మనకి మంచి దినాన్ని దేవుడు ఇచ్చాడని చెప్పారు. వాడు ఏమనుకుంటున్నారు? కృష్ణుడు మంచి దినము. మన మూడపడేలా తెల్లవారు వరకు మనం నేర్చుకుని ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన కనుక మన వెళ్ళి రాజు వాళ్ళతో సంగతి తెలియజేస్తున్న వెంటనే మొదటితో చెప్పుకుని వచ్చి పట్టినప్పుడు ద్వారపాలకు పిలిచి నేను సీరియల్ కంటి పెట్టుకుని అసలు ఏ మనిషి కనబడలేదు. చూడండి, సోమవారం వచ్చారు, మొత్తం మొట్టడి చేశారు, మొత్తం దోచుకున్నారు. కానీ దోచుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పారిపోయారు. ఈ కృష్ణుడు వచ్చేసరికి ఎవరు లేదు. పారిపోవడానికి కారణం ఏంటి? నేను ఎందుకు అడుగుతున్నాను? అర్థమవుతుంది. కారణం ఏంటి? గురమని మన కోసం రాజు దక్షిణ మనుషులు పంపిస్తులు మన ప్రాణాలను తీసుకున్నాను చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు కృష్ణుడు వచ్చేసి ఎవరు లేదట, కొంత దోచుకొని కొంత దాచిపెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏమనిపించింది? కృష్ణుడికి మనం చేసేది మంచి పని కాదు. ఈ రోజు మంచి శుభవర్తమానమైన కాబట్టి ఈ విషయం ఏమంటే రాజు దగ్గరికి తెలియజేయాలని చెప్పాలి. రాజు దగ్గరికి ఈ విషయం చెప్తున్నమాట. ఏమని? నేను శరీరంలో తల్లిదండ్రులు పుణ్యమయ్యా, అక్కడ ఏ మనిషి కూడా లేదయ్యా, ఒక ఇంట్లో ఒక మనిషి కూడా లేదయ్యా అని చెప్తే వాళ్ళైతే నమ్ముతారు కదండి? నమ్ముతారా? నమ్మరు కదా. అయితే ఒక్కళ్ళు కూడా కనబడలేదని చెప్పి కనీసం మనిషి తప్పుడు కూడా లేదయ్యా, కట్టబడిన గుర్రాలు కట్టబడిన గాడిలో ఉన్నవి కానీ గుడారంలో దగ్గర ఎవరు లేని వారి ద్వారా వాడు వార్తలను పిలిచి పిలిచి వారి లోపల ఉన్న రాజు ఇంటి వారు ఆ సమాచారం తెలియజేయగా అక్కడున్న మొదలైతే ఒక ఆశ్చర్య వాళ్ళు పిలిచి కృష్ణుడు చెప్పినప్పుడు ఈ వార్తలు రాజుల దగ్గర చెప్తున్నారంట. రాజు రాత్రికి లేచి తన సేవకులు పిలిచి సిరియలు మనం చేసిన దాన్ని మీరు చూపించుము, మన మార్గంలో సంగతి వారికి తెలిసేదే లేదు కనుక వాళ్ళు పట్టణంలో నుండి బయటికి వచ్చిన మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణంలో ప్రవేశించడామని విమర్శన చేసి పేదలోకి పోయి వచ్చి ఉన్నారని వారితో అనేమో. అప్పుడు అతని సేవకులు ఇశ్రాయేలు భారాల్లో మనుషులు అయిపోయినారా, ఇక 5 అయిపోయినా అప్పుడు నీకు అనుకూలమైన పట్టణంలో మిగిలిన రౌతుడు 5 తీసుకొని పోయి ఏమంటున్నాడు? ఏం జరుగుతుందంట? ఈ ప్రజలు ఏం చేయాలి? కృష్ణుడు ఏం చేశారట? ద్వారపాలకులు చెప్పారు. రాజుగారి ద్వారం దగ్గర ఉండే వాళ్ళు చెప్పినప్పుడు ఆ రాజుగారు ఏం చేసిండు? నమ్మిండా? నమ్మకుండా ఏమన్నా తెలుసా? ఇదంతా మన మీద పగబడటానికి, వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవడానికి పాల్గొలేదు. కానీ బయటికి పోయినట్టే పోతే వెంటనే మనం వాళ్ళు లేదని మన పట్టణంలో పోతున్నారా, అప్పుడు మనల్ని దెబ్బ ఆలోచనతో వెళ్ళిపోయారని నమ్మట్లేదు అనమాట. కానీ దేవుడి కార్యం దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? లేదు కదా. ఈ రాజు నమ్మట్లేదు. కృష్ణుడు చెప్పినా కానీ నమ్మకుండా ఏమంటుండో లేదు వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఈ ఖచ్చితంగా ఆ సీరియల్ మన మీద ఒక పెద్ద ఉపాయమే పన్నారు, వాళ్ళు బయటికి పోతే వీళ్ళు
ఒక 5 పంపిద్దామని బతికితే బతికారు, చచ్చిపోతే చచ్చిపోయారు, ఇందులో మునిగిపోయిందేముంది, ఒక 5 పంపించి చూడరాదు అని చెప్పని పక్కన ఉన్న వ్యక్తి సలహా ఇస్తాడు రాజుకి. అర్థమైంది చెప్పేది? పక్కన ఉన్న వ్యక్తి సలహా ఇచ్చిందన్నమాట. ఒక 5 పంపించి చూడరాదండి, ఎంతో మంది చనిపోయారు కదా అని చెప్పని అంటున్నారన్నమాట. అయితే ఆ 5 అయిపోతే అనుకూలమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణం ముందు మిగిలి ఉన్న రౌతులు 5 తీసుకొని పోలేము, మనము వారిని పంపి కూర్చడమని చెప్పాను. వారు జోడు రథాలను కట్టుకొని గుర్రములను తీసుకొనగా సిరియన్లు సైన్యము వెనకపోయి చూసినట్టు రాజు వారికి సెలవిచ్చి పంపాను. కాబట్టి వారి వెనక యోర్దాను నది వరకు సిరియన్లు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను స్నానాలను చూసి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా 5 పంపుదామయ్యా, అందరం పోతే చాలా చచ్చిపోవడం ఆ భయం ఉంటేమో అందరం రావద్దు, చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఒక 5 పంపించి చూడాలి రాజుగారు, మీకు ఎందుకు అంత డౌట్ అని చెప్పి అన్నప్పుడు 5 పంపిస్తే ఈ 5 అంట పోయినంత పొడగొట్టు ఏం కనపడుతున్నాయి అంట, ఆ పారిపోయిన పారేసి వస్తువులు కనపడుతున్నాయి అంట. అందరితో చెప్పులు పోతుంటాయి కదా, ప్రాణం తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఏమైనా మర్చిపోతున్నాం. ఇప్పుడు సునామీ వస్తుంది అనుకోండి, వరద వస్తుంది అనుకోండి, మన దగ్గర బంగారం కోసం ఎదుగుతామా, ఏ రకాల అని చూసుకుంటాం అంతే కదా. నీకు అమ్మలో ఏమైనా ఉండిపోవచ్చు, చూసినప్పుడు దాని పొడిపోతా వాళ్ళు పోగొట్టుకున్నవే నమ్మకామే అంట. వాళ్ళు పోగొట్టుకున్నవే కనబడతా ఉన్నాయట. కనబడతా ఉంటే అప్పుడు ఏం చేస్తుందట, నేను వెంటనే వచ్చిన ఎక్కడో మర్చిపోతున్నా, గుర్తులు మర్చిపోతున్నా, దయచేసి 15. కాబట్టి వారి వెనక యోర్దాను నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లు చూసి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియన్ల దండు పెట్టకు వచ్చిపోయింది. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు 2 మానికల ఎవరను అమ్మబడెను. చూసారా ఎంత అద్భుతం చెప్పండి. అసలు దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కానే కాదు. ఫస్ట్ దేవుడు చెప్పింది కదా, దైవజనుడు చెప్పింది కదా, రేపు ఈ ఏళ్ళకి సోమరులోని 1 రూపాయికి మానిక ఏంటిది గోధుమ పిండి 5 రూపాయలు, 1 రూపాయికి 5 మానికలు ఎవరో ఖచ్చితంగా నమ్మబడతాయి. కానీ నమ్మట్లేదు కదా, కానీ తినలేదు. ఖచ్చితంగా ఇది జరిగింది కానీ నువ్వు తినకూడదు అని చెప్పి కదా అధిపతికి. కాపా ఎవరన్నారు అక్కడ, అధిపతి ఉన్నాడు. అయితే ఇక ఎవరు లేరని చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారు, మొత్తం వచ్చేసారనమాట. అక్కడికి మానికలు అమ్మబడను, 2 మానికలు ఎవరినో అమ్మబడను. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండడం ఆ అధిపతి ఆ ద్వారం నిలుచుండటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుడు ఎదురుకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారముందు జనులు త్రక్కబడుట చేత అతని మరణమాయను. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు తీసుకోవడానికి పెట్టేటప్పుడు ఒక డబ్బులు కట్ట ఇక్కడ భరేశారు అనుకోండి, చాలా డబ్బులు కట్టడం ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకోవడానికి నెట్టేస్తాం తొక్కేస్తాం అవసరం అయితే కదా. అయితే అయ్యా దొరుకుతున్న మంచి ఆహారం మన కష్టాలను తీరిపోతున్నాయి కాబట్టి ఈ ప్రజలందరూ కూడా వాటిని తీసుకోవడానికి వచ్చినప్పుడంట అధిపతి తొక్కుకుంటూ వచ్చాడు. మరి ఆయన అక్కడి నుంచి కదలకూడదు కదా, కదలొచ్చా వీళ్ళంటే తెచ్చుకోవడానికి వచ్చాడు. కానీ ఆయన అక్కడే ఉన్నాడు కావాలి. ఏం జరిగింది అక్కడ ద్వారపాలకులు జనులు తొక్కుడు చేత అతడు మరణమాయను. మరియు రూపాయి 1కి 2 మానికలు ఎవరు, రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు సోమరులు అమ్మబడిన దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. ఆ అధిపతి యెహోవా ఆకాశాన్ని కిటికీలు తెరిచినను అది జరుగునా అని దైవజనుడితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు కానీ దాన్ని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారములు అతనికి ఒక్కగా అతడు మరణమైన కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించును. ఏమాడు ఆకాశం మంది కిటికీలు తెరిచిన అతనికి జరిగిద్దా? ఎంత
కరువులోని ఒక పెట్టె చంపుకుని తినే ఇంత కరువులోని రూపాయికి 3 మానికలు ఎవరు ఎక్కడ దొరుకుతుంది? రూపాయికి 1 మానిక సమయ గోధుమ పిండి ఎక్కడ దొరికింది? ఇది జరిగిద్దా? ఆకాశపు కిటికీలు, ఆకాశం ముందు కిటికీలు తెలిసినా కానీ, ఆకాశపు తూములు వెప్పబడినా కానీ ఇది జరిగిద్దా అని సందేహపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నమ్మట్లేదు, ఖచ్చితంగా జరిగింది. నువ్వు నమ్మట్లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా జరిగిందని చెప్పిన మాట జరిగిందా లేదా? దేవుడు మాట, దేవుడు సెలవిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరిందన్నమాట. నిజంగా నేను అద్భుతం ఇక్కడ చూడండి. ఫస్ట్గా మనం చూసుకున్నప్పుడు ఏం జరిగింది అక్కడ? చదువు వచ్చినప్పుడు రాజుగారు, ఫస్ట్ నుంచి చెప్తున్నా షార్ట్ కట్గా, అక్కడ ఏం జరిగింది? సిరియా రాజైన బెల్గదు షోమ్రోన్కి వచ్చినప్పుడు షోమ్రోన్లో గొప్ప కరువు వచ్చింది. షోమ్రోన్లో ఏమొచ్చిందట? కరువు వచ్చింది. ఆ కరువు వచ్చేసరికి ఆ కరువు ఎటువంటి కరువు అంట? బిడ్డ చంపుకొని తినే కరువు. ఒక స్త్రీ తన బిడ్డను ఆల్రెడీ ఒక స్త్రీతో ఉంది, ఈ బిడ్డను చంపుకున్నా రేపు మా బిడ్డను ఇస్తాను. కానీ బిడ్డను చంపుకుని తిన్న తర్వాత తెల్లారి ఆ బిడ్డను దాచిపెట్టింది. అటువంటి పరిస్థితిలో ఎక్కడికి వచ్చింది? రాజుగారి దగ్గరకు వచ్చి, అయ్యా ఇది సంగతి అయ్యా, ఇగో నా పక్కన స్త్రీ నీ బిడ్డని ఈ రోజు నాకు నా బిడ్డను ఇస్తా అన్నది, నేను నా బిడ్డను వంట చేసుకుని తిన్నా అయ్యా, రేపు ఇక నేను చూసేసరి తన బిడ్డను దాచిపెట్టింది అయ్యా అన్నప్పుడు రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చి వస్త్రాలు చెప్పుకొని ఏమని కోపం వచ్చి ఏం చేసిండు? దైవజనుడు ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? నిజమే, కొంతమందికి కాదండి, మనకి ఏదైనా శ్రమ వచ్చిందనుకో దేవుడు కోపం వచ్చింది. సార్ దేవుడు ఎందుకు ఎట్లా చేస్తుంది? అసలు ఉండడా? నా దేవుడు లేదు, అసలు దేవుడు కనికరం లేదు, జాలి లేదు అని అనుకున్నాం కదా. అయితే రాజుగారి కోపం వచ్చి ఏమన్నాడు? ఈ రోజు కనుక ఆ దైవజనుడు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల కొట్టేసరిపోతే నేను నా దేవుడు ఎంత గొప్ప అపాయం చేస్తాడు అని అంటే, ఈ మాట ఎక్కడ ఉన్నాడు? దైవజనుడు తనున్న స్థలం మీద తిరిగి ఏమంటాడు? మనుషులు చేస్తానండి, అర్జెంటుగా తల కొట్టియాలని మనుషులు పంపిస్తే దైవజనుడు ఏమంటాడు? కాలి చెప్పుడు విని అదో నరకంతకుడు కుమారుడు వచ్చి నా తల కొట్టేసాక నన్ను చంపేశాక వస్తాడు దేశపోవడానికి, కాబట్టి కలిపేయని అని చెప్పి కలిపేసి వేసిందా లేదా? వేసిన తర్వాత ఏమంటాడు? తర్వాత ఆయనే వచ్చిండు. ఆయనే వస్తే ఆయనతో ఏమన్నాడు? రేపు ఈ వేళకి షోమ్రోన్లో 1 రూపాయికి 5 మానికలు, ఎవరు 1 రూపాయికి 1 మానిక సన్న పిండి దొరికింది అంటే ఆ రాజుగారి అధిపతి ఏమన్నాడు? ఆకాశం కిటికీలు వేసినారని జరిగిందా అన్నాడు. కానీ నమ్మలేదు. కానీ నువ్వు నమ్మలేదు, ఇది జరిగింది, నువ్వు నమ్మలేదు కాబట్టి తినకుండా కూడా అన్నాడు కదా. తర్వాత ఏం జరిగింది? ఆ పట్టణానికి దేవుడు కార్యం చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేస్తాడు. మనుషులు పంపించిందా? వేల మంది ప్రజలను పంపించిందా? పంపించలేదా? ఏం పంపించిండు? కేవలం ఒక ధ్వని మాత్రమే చెప్పబడింది. సిరియన్కి ఏం చెప్పబడింది? ధ్వని మాత్రమే. నాకు అందరూ చేసిన పాట ఉంటుంది. పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరువారు పారిపోలేదా? పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరువారు పారిపోలేదా? ఉగ్రత నిలిచిన చాలును జరుగును రక్షణ కార్యము, ఊరక నిలిచిన చాలును జరుగును రక్షణ కార్యము, బలపరచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాము, నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను, నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను. మూలను ఊరినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా? కోట గోడ అంటే ఎరుకో గోడ. ఎంతుంది తెలిసి ఎరుకో గోడ? ఎంతుంది దగ్గర ఎరుకో గోడ? దాదాపుగా చాలా వెడల్పుడు. ఈ గోడ అంటే
ఇంటి ప్రజలు పంపించారు. వెళ్ళిపోయిన పాట మన ప్రాణంగా పడుతున్న పాట ఉన్న పాట వెళ్ళిపోయారు. మరి ఆ విషయం తెలియజేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుందో నలుగురి ప్రశ్నలు ఏర్పాటు చేసుకుంది. ఈ సమాచారం రాజులని తెలియడానికి ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? దేవుడు నలుగురి ప్రశ్నలు. నీ అవసరత తీర్చడానికి, నా అవసరత తీర్చడానికి, ఈ సమస్య నా సమస్య తీర్చడానికి దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఒక బిడ్డని ఆకలి కోసం ఒక బిడ్డను చంపుకున్న ఆ కథను దేవుడు మార్చేసిందా లేదా కదా? బిడ్డని కన్న బిడ్డలనే మరి చంపుకొని తినే పరిస్థితిని దేవుడు మార్చేసి ఎంత గొప్ప అద్భుతం చెప్పండి. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదన్నమాట. ఇక్కడ లాస్ట్ అదే మనం చూసినట్టు ఏమంటాడు? జనుల ద్వారా ఏంటంటే నీవు కన్నులారా చూసేది కానీ దాన్ని తినకూడదు అని అధిపతితో చెప్పిన జనులు ద్వారములో ఒక్కగా అతడు మరణమైన కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించిన. దేవుడు ఏ మాట చెబితే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మనం గరివిష్ణులమై ఆ రాజులాగా ఆ దైవజనుడు తలబట్టేయాల్సిందే, అసలు దేవుడు లేడు ఏమి లేడు అని మూఢంగా మనం మాట్లాడితే మనకి ప్రయోజనం లేదు. కానీ దేవుడి దగ్గర గోజాడి దేవుడి దగ్గర మనం బ్రతిమలాడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేసే దేవుడు అన్నమాట. ఆశ్చర్యకరుడు మన దేవుడి పేరు ఏంటారు? ఆశ్చర్యకరుడు కదా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అన్నమాట మన దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుడు పెట్టారు. మనం చేయవలసింది ఏంటంటే దేవుడికి లోబడి ఉన్నప్పుడు కేవలం గొలి మాత్రమే ఏనబడి వాళ్ళు శత్రువులు పారిపోయారే, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మన సమస్యలని దేవుడు తొలగించడానికి సమర్థుడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు అందరి జీవితాలు నెరవేర్చబడాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు గురించి ఆశ్రయించిన చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుగా ప్రేమ తండ్రి మంచి వాక్యం ఎంత శాపం ఎంత కదంటే ప్రభావ ఒక బిడ్డ కన్న బిడ్డనే తండ్రి ఆయన వంట చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నా తండ్రి నిజంగా ప్రభావ ఆయన వాళ్ళని ఆలోచించి నా తండ్రి గొప్ప కార్యం చేసిన దేవుడు ప్రభావ. రాజైతే ఆయన బట్టలు చిక్కుకొని కానీ చేసేది లేక ప్రభావ దైవజనుడు దూషించిందయ్యా. కానీ ప్రభావ అదే దైవజనుడి మాట ప్రకారంగా నీ మాట ప్రకారంగా తండ్రి ఆ ప్రజల ఆజ్ఞలను ఇచ్చిన దేవుడు అయ్యా. నేనంత కోపపడ్డా, ఎంత చిరాకు పడ్డా, ఎంత తొందరపడ్డా నా సమస్యలు దేవుడు కానీ సన్నిధిలో ధైర్యముగా ప్రతిలాడి నిజంగా నా ప్రభావ నిజంగా ఆ సీఎం నా తండ్రి ఆ ప్రభావ ఆ కుష్ఠరోగులు నిజంగా తండ్రి ఎలాగైతే అనుకున్నారో ఇక్కడ ఎలాగైనా మనం చచ్చిపోతాం. ఆకలితోటి పట్టణంలోకి పోతే అక్కడ చదువుతుంది, అక్కడ చచ్చిపోతాం. ఒకవేళ ఇక్కడ చచ్చిపోయినా అక్కడ చచ్చిపోయిన వాడమే కదా. బతికిస్తే నేను బతుకున్నాం, చంపితే సత్తామని చెప్పని ఈ సమాజాన్ని తెలియడానికి ప్రభావ ప్రజలకు తెలియజేయడం కోసం ప్రభావ కుష్ఠరోగులు ప్రేరేపించిన దేవుడు అయ్యా. కుష్ఠరోగులు ధైర్యం చేసి ఆ పట్టణానికి వెళ్ళి ప్రభావ సమాచారాన్ని అందించి నిజంగా అయ్యా నిజంగా వారికి ఎంతో మేలు చేశారు ప్రభావ. నిజంగా ఇదంతా నీ ప్రాణాలకైనా ఏర్పాటు ప్రభావ. మేము ఈ చేతుల కింద దేన మనసు కలిగి ఉన్నప్పుడు ఎటు నుంచి ఎవరిని ఏర్పాటు చేసుకుంటావు, ఎటు నుంచి ఏ సహాయం పంపిస్తావు, నిజంగా నువ్వు పంపిస్తావు. అందుకు సమర్థుడు కన్నా నీకే స్తోత్రాలైనా వాటి ప్రకారంగా మేము అందరం జీవించి నిజంగా మేము కూడా ప్రభావ నేను కోపడకుండా తొందరపడడానికి సరిలో దేన మనసు కలిగి నీ ద్వారా మేలు పొందుకున్నట్టుగా నువ్విచ్చే ఆదరణ కొరకు, నువ్విచ్చే సహాయం కొరకు, నువ్వు చేసే మేలు కొరకు సహాయంతో సరిపెట్టుకునే బాధ్యత మాకు అందరికీ దయచేయడం చేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రతిమాలు నేర్చుకుంటున్నాం తండ్రి.